గత 20 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 9,000 కోట్ల నుండి 10,000 కోట్ల రూపాయలు ఉపాధి హామీ కోసం ఖర్చు చేస్తా ఉన్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిసి. అయితే ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టాన్ని విబిజి రామ్జీగా మార్చేసి 60% నిధులు కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది, 40% రాష్ట్ర ప్రభుత్వం భరించాలని చెప్పి నిర్ణయం చేసింది. ఆ నిర్ణయంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర మా దగ్గర డబ్బులు లేవని రెండు ప్రభుత్వాలు కలిపి 800 కోట్ల రూపాయలు మాత్రమే మేము ఖర్చు చేస్తాము, అంతకంటే చేయలేమని చెప్పేటటువంటి పద్ధతుల్లో వ్యవహరిస్తా ఉన్నాయి. అంటే ఈ డబ్బుల్లో జిల్లా అంతా కలిపినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక జిల్లాకి కేవలం 9,000 పని దినాలు మాత్రమే కల్పించేదానికి అవకాశం ఉంది ఆ డబ్బులతో. ఈరోజు రాష్ట్రంలో 1,00,000 పని దినాలు కల్పించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు, పని చేస్తా ఉన్నారు. వీళ్ళకందరికీ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? అందుకనే కూలీలకి వేతనాలు బకాయి పెడుతున్నారు. ఈ బకాయి ఉండడం కారణంగా వాళ్ళే పనులు మానుకొని మాకు ఈ చట్టం వద్దనేటటువంటి పద్ధతుల్లో దీన్ని నిర్వీర్యం చేసేదానికి ప్రభుత్వాలు కుట్రలు చేస్తా ఉన్నాయి. అంతేకాకుండా పని ప్రదేశంలో దెబ్బలు తగిలినా లేకపోతే అక్కడ ఉన్నటువంటి సౌకర్యాల కోసం కూలీలందరికీ గడ్డపారలు ఇవ్వాలి, పారలు ఇవ్వాలి, మట్టి ఎత్తడానికి తట్టలు ఇవ్వాలి, మెడికల్ కిట్ ఏర్పాటు చేయాలి, అక్కడ నీడ ఏర్పాటు చేయాలి, మంచినీళ్ళు ఏర్పాటు చేయాలి, వేసవిలో మజ్జిగ ఇవ్వాలి. ఇవన్నీ కూడా ఉండాల్సి చట్టంలో రూపొందించబడి ఉన్నా వాటిని ఇవ్వకుండా మీ కర్మకు, కూలీల కర్మకు వదిలేస్తూ మీరే గడ్డపారలు తెచ్చుకోండి, మీరే పారలు తెచ్చుకోండి అని చెప్పేటటువంటి నిర్లక్ష్య ధోరణితో ఈరోజు ప్రభుత్వం అధికారులు వ్యవహరిస్తా ఉన్నారు. మీరు పని కల్పించాలని మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ సౌకర్యాలు కల్పించబడాలి. పని చేసిన దానికి వారం వారం స్లిప్పులు ఇవ్వాలి. ఏ రోజుకి ఎంత వేతనం పడతా ఉంది, మీరు ఆ వారంలో ఎన్ని రోజులు పని చేశారు, మీకు ఇంత వేతనం వస్తుందని చెప్పి ఆ కూలీకి తెలుసుకునేటటువంటి హక్కు ఉంది. కానీ ఏ స్లిప్ ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తూ ఎంత కూలీ వస్తా ఉందో తెలియదు. చాలా మంది వాపోతా ఉన్నారు, మేము వారంలో 4 రోజులు 5 రోజులు పని చేశాము, కానీ ప్రభుత్వ లెక్కల ప్రకారం మాకు 300 రూపాయల కూలీ రావాలి, కానీ అంత డబ్బులు రావట్లేదు అని చెప్పేటటువంటి పద్ధతుల్లో కూలీలు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడన్నా దెబ్బలు తగిలితే వాళ్ళను పట్టించుకునే నాదుడే లేడు. ఈరోజు రేగడ సిటిఎం గ్రామ పంచాయతీ రేగడలో ఒక ఆయనకి, ఒక కూలీకి పని చేసే సందర్భంలో మట్టి పిల్లలు విరిగి పడి నడుములు ఇరిగిపోయినాయి. దాదాపు 4 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికే ఆయన గురించి ఎవరు గాని కనీసం ఒక రోజు కూలీ లేదు, ఆయనకు సంబంధించిన సౌకర్యాలు కానీ ఏంటివి చూసేటటువంటి పరిస్థితి లేదు. ఈ విధంగా జరిగితే ఉపాధి హామీ కూలీల పరిస్థితి ఏంటి? అందుకని వాళ్ళకందరికీ కూడా గ్రూప్ ఇన్సూరెన్స్ ఏర్పాటు చేయాలని, 10 లక్షల రూపాయల నష్టపరిహారం ప్రతి ఉపాధి హామీ కూలీకి ఇవ్వాలి, ఉపాధి బీమా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తాను. అదే విధంగా పనిముట్లను ఇవ్వాలి. ఇంకా ముఖ్యంగా ఈరోజు ఉపాధి హామీని నిర్వీర్యం చేయడంలో భాగంగా ఫేస్ యాప్ తీసుకుంటూ ఇబ్బంది పెడతా ఉన్నారు. నెట్వర్క్ ఉండడం లేదు, గ్రామీణ ప్రాంతాల్లో ఫేస్లు రికగ్నైజ్డ్ కావడం లేదు. ఎంత ఇబ్బంది అంటే చివరికి పౌడర్లు పూసుకొని ఫోటోలు తీసుకోవాల్సినటువంటి దుస్థితి వస్తా ఉంది. ఇది చాలా దుర్మార్గమైంది. కూలీలకు మీరిచ్చే 300 రూపాయల వేతనం కోసం దొంగతనం చేయాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళకి 700 రూపాయలు పెంచండి, 8 గంటలు కూడా పని చేయడానికి సిద్ధంగా ఉంటారు. అట్ట కాకుండా మీరు కేవలం ఏదో భిక్ష వేస్తూ 2 పూటలు పని చేయండి, అది కూడా ఫేస్ యాప్ పెట్టాలా? ఇంత దుర్మార్గమైంది. ఈరోజు కోట్ల రూపాయల ప్రజాధనం అంబానీ ఆదానీలకు వెళ్ళిపోతా ఉంది. కింద వార్డు మెంబర్ నుంచి ప్రధానమంత్రి దాకా కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టేస్తా ఉన్నారు. కానీ మీరు ఇచ్చే కూలీలకు ఇచ్చేటటువంటి రూపాయల్లో ఏందో కొండం దొవి ఎలకన పట్టినటువంటి పద్ధతుల్లో ఉండొచ్చు అక్కడ అవినీతి పనులు. కానీ దాన్ని బేస్ చేసుకొని కూలీలను ఇబ్బంది పెట్టడం చాలా దుర్మార్గమైంది. వీటిని వెంటనే రద్దు చేయాలి. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా దీనికోసం పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తాం. అవసరమైతే జిల్లా కలెక్టర్ కార్యాలయాలు ముట్టడి కూడా చేస్తామని చెప్పి హెచ్చరిస్తాను. ప్రభుత్వం స్పందించాలి, ఈ సమస్యలు పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం.